ఉమెన్స్ డే స్పెషల్ వీక్ ఎడ్యుకేషన్ జోన్ లో ఫాస్ట్రీ ఇంటర్నేషనల్ స్కూల్ నెల్లూరు వ్యవస్థాపక డైరెక్టర్ మిస్ రోషిని కొర్రపాటితో ఉమెన్స్ డే సందర్భంగా ఒక పెద్ద పర్సనాలిటీ రోషిని గారు ఏ ఫ్యామిలీకి కోడలో తెలుసా? యా. సో a few words about your ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇప్పుడు మీకు సపోర్ట్ మీ హస్బెండ్ ఉన్నారు అనుకోవచ్చా? He's been my స్టూడెంట్స్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. సో దీని గురించి మీరేమంటారు? ఎంత స్ట్రెస్ అనేది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నిజంగా పిల్లలు ఇష్టపడుతున్నారంటారా? ఉమెన్స్ డే సందర్భంగా ఎడ్యుకేషన్ వర్టికల్ నుంచి ఒక పెద్ద పర్సనాలిటీ, ఫ్యూచర్లో చాలా పెద్దగా వినిపించే పేరు, ముందున్న జనరేషన్ని మించి వినిపించబోతున్న పేరు, షీ ఈజ్ నన్ అదర్ దాన్ రోషిని కొర్రపాటి గారు. సో మనతో ఉన్నారు ఇవాళ సుమన్ టీవీ నెల్లూరు స్టూడియోలో. సో ఆవిడతో మాట్లాడదాం. ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి మీకు రోషిని గారు. సో మీ కుటుంబ నేపథ్యం గురించి ముందుగా చెప్పండి, ఎందుకంటే చాలా మందికి ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఇట్స్ అ బ్రాండ్. థ్యాంక్ యూ సో మచ్ అంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. అండ్ మీరు చెప్పారు బిగ్ పర్సనాలిటీ అని. I'm still learning to grow towards a big personality. I'm not there yet. Big personalities ante definitely my father, my mother and my grandparents. Yes. Because they have given me the platform to continue this legacy and continue education forward. అరే తాతగారు నాన్నగారు అన్నారు, ఇంతకీ ఎవరు వాళ్ళు మాకు తెలియాలి కదా అని. మీ అందరికీ తెలుసు రత్నం గారు అండ్ కిషోర్ గారు. సో మీరు అటుపక్క తాతగారితో కానీ ఇటుపక్క నాన్నగారితో కానీ ఉన్న అసోసియేషన్ గురించి ఒక్కసారి మనం వ్యూవర్స్కి. చిన్నప్పటి నుంచి ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. చాలా క్లోజ్ టు డాడ్ అండ్ మామ్. చాలా క్లోజ్ టు డాడ్ అండ్ మామ్. I was grown in the surrounding of a lot of freedom. I was encouraged to ask questions. I was encouraged to ఏ డౌట్ ఉన్నా ఏమున్నా silly questions and ఏది ఉన్నా I was encouraged to do that. I also grew up around తాతయ్య నానమ్మ చాలా for a lot of years during my childhood. It was a very beautiful childhood. I really liked it. నాకు ఎప్పుడు ఒక బ్రదర్ సిస్టర్ లేని అన్న ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. I never had that. కుటుంబ నేపథ్యం అలా ఉంది. మరి మీ బాల్యం ఎలా జరిగింది? అంటే చైల్డ్హుడ్ లైక్ ఎలా అంటే లైక్ అల్లరిగా బాగా కొట్లాట్లు గొడవలు అండ్ బాగా ఎక్కువ గారాబం చేయడం ఇలా ఉండిందా? డాడ్ మామ్ అండ్ ఐ చాలా ఫైట్స్ ఉండేవి. సిల్లీ థింగ్స్ అన్నమాట. బట్ గారాబం అంటే had a lot of freedom, but freedom in the right direction. There were discussions. It was never like కట్టిపెట్టేసి అస్సలు చేయలేవు అన్న రెస్ట్రిక్షన్ అనేది I never had. Okay. So through that I became very independent. ఆ independence అనేది it built a lot in me అన్నమాట. I had the freedom to let them know when I was sad, when I didn't like something. చాలా మందికి ఆ ఫ్రీడమ్ అనేది చాలా కష్టం. Times that we were born and we used to live in. సో యూజువల్గా రత్నం గారి మనవరాలు అండ్ కిషోర్ గారి డాటర్ అయినటువంటి రోషిని గారు చిన్నప్పుడు చదువుల్లో ఎలా ఉండేవాళ్ళు అండ్ ఎంతవరకు చదువుకున్నారు? నెల్లూరులో ఎంతవరకు చదివారు? I was actually studying మన స్కూల్స్లోనే అండి, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్స్ up until I think second grade. Okay. Then I studied in Hyderabad. Hyderabad was the key changing point of my life. I went to a proper international school. Okay. And ikkada my education was shaped very differently. Up until 5th and 6th grade I was a topper. I was this, I was that. I was like studying very well. Post that also I was a topper ananu. I studied well. Naku international education icchin valla I had the opportunity to explore more than academics. ఒక స్టార్ కొడుకు స్టార్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు అండ్ ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతాడు అని చెప్పి ఒక నానుడు ఉంది తెలుగులో. మీరు ఎడ్యుకేషనిస్ట్ అవ్వడానికి కారణం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏవైనా ఏదో సందర్భం ఆ ట్రాన్సిషన్కి దారి తీసిందంటారా? ఐ నెవర్ థాట్ ఈ బిజినెస్లో కంటిన్యూ చేస్తామని. అండ్ మై పేరెంట్స్ ఆల్సో నెవర్ డాడీ కానీ మమ్మీ కానీ దే నెవర్ పుట్ దట్ ప్రెషర్స్ దట్ మన లెగసీ తీసుకుని వెళ్ళాలి అంటే ఆ కాన్వర్జేషన్స్ ఇంకా రాలే. దే వర్ వెరీ ఓపెన్ టు వాట్ ఐ వాంటెడ్ టు డూ, నా చాయిస్ ఏంటనేది. కానీ బిజినెస్ అనేది I always had that in me. ఒక బిజినెస్ చేయాలి, I want to become an entrepreneur అనేది it was always fed in my brain అన్నమాట. నాకు చాలా ఎక్స్పోజర్ ఉన్నింది. And as I grew up, I was always surrounded by the words of education. Right? Whether it is seeing
my school teachers or seeing daddy or mummy and seeing the management of our schools, I was always surrounded by them. ఓకే Dad used to sit 9 to 9 and create textbooks. He used to write his own textbook school kosam. He used to Okay. write his own materials, workbooks, everything. Mom, full finance. Every financial decision, every money related decision was taken by her. So idantha chusi, and then what I've seen abroad anta chusi, then one day I called Dad and I was like, we need to start an international school. Okay. We need to bring this international education, what I received in my high school, what people are in other countries are receiving in their high schools and their middle schools. We need to bring that to Nellore. And we have a good platform because మనం already great education provide చేస్తాం. తాతగారి నుంచి మీ దగ్గరికి ఇప్పుడు I want to take that forward అని. ఓకే So yeah, that's where I think a mix of many things have happened and తాతగారు ఆల్రెడీ హీ వాజ్ ఇన్ టు దిస్ రత్నం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్. yeah, కిషోర్ గారు yeah, నాన్నగారు, yeah. సో ఆయన వచ్చి ఇంకొక లెవెల్ పైకి Yes, తీసుకెళ్లారు. yes. అండ్ మీరు థర్డ్ జనరేషన్ నుంచి బీయింగ్ అ ఉమెన్, వాళ్ళిద్దరూ బీయింగ్ అ మెన్ వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకొని వెళ్ళారు అంటే, మహిళగా మీరు వస్తున్నారు అంటే మీ మీద రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ రోజైనా సరే అది స్ట్రెస్గా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? Never, Andy. For me, it's just exciting. It's super exciting to be in this space, to be a women entrepreneur in this time and age, Okay. and to be a women entrepreneur in upcoming cities like Nellore. It's really necessary for cities like Nellore because I know there's potential. I know there's women who want to come forward, right? So it's very exciting to do this. It's very exciting to take education forward. It's very exciting to take Tatagaru's visionary of education forward, with Dad's visionary of education forward. Dad and Mom, I would say, because Mom also played a very, very big role in it. Yeah. So it's just very exciting for me. నాకు స్ట్రెస్ అనేది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి వర్క్లో, బట్ ఐ థింక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐ లవ్ ఇట్. ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. మీరే అన్నారు ఇప్పుడు నాన్నగారికి ఇప్పుడు అమ్మగారు సపోర్టివ్ గా ఉన్నారు, యా, తాతగారికి కూడా ఆబ్వియస్లీ నానమ్మ గారు full support. సపోర్ట్ గా ఉంటారు. సో ఇప్పుడు మీకు సపోర్ట్ మీ హస్బెండ్ ఉన్నారు అనుకోవచ్చా? yes, definitely, Andy. I mean, I think it goes both ways. Like we have a very supportive relationship. We're very, of course, business wise కానీ ఇంట్లో కానీ బయట కానీ whatever social situations, I think both of us play very equal role in each other's part, of day-to-day life. ఓకే And చాలా సపోర్ట్ చేసుకుంటాము. And he's been my best friend for many years now. So yeah, definitely, Andy. ఓకే Yeah. బట్ ఎనీవేస్ ఇది మీ ఇంట్రోలోనే చెప్పుండాలి నేను మీ అప్కమింగ్ సెన్సేషన్ గురించి మీ మాటల్లో వినాలి, అలాగే వాళ్ళకి తెలియాలి అని చెప్పి నేను హోల్డ్ చేశాను Yes, అనమాట. yes, definitely. సో అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఇంటర్నేషనల్ స్కూల్. This is a project that's been running, the development of the project has been running for the last 4 years, Andy. It's Foster International School. We've renamed the school because we want to rebrand our education systems. It is from the house of Dr. Kishore's Ratnam, definitely. Our legacy, తాతగారు నుంచి, my parents నుంచి ఇప్పుడు మేము తీసుకుని వెళ్తున్నాము. లైక్ కేవలం చదువు అంటే ఎంప్లాయ్మెంట్ కోసమేనా, లేకపోతే ఇంకేదన్నా వేరే పర్పస్, అంటే ద బిగ్గర్ పర్పస్ ఏదన్నా ఉందంటారు? Today's world, it is more than just employment. It is really to shape the minds of the students and growth in every aspect. Okay. మన గ్రౌండెడ్నెస్ అని, హంబుల్నెస్ అని, ethical values, environmental values, civic values, along with your academic values, right? All of that matter. Yes. What you have so many opportunities. AI, you have digital tools, you have technology, you have so many things. It's not just about learning ఒక textbook content and then thinking దాంట్లో వచ్చింది you can become a doctor. అవి కాకుండా what else can you do to improve your overall growth? Overall growth in many areas, because nowadays you need that. You can't just stick to one and then competition పెరుగుతుంది, right? చాలా మంది మంచిగా చదువుకుంటారు, వాళ్ళ అకాడమిక్స్ అన్నీ కూడా చాలా మంచి లైక్ రిజల్ట్ తోటి ఉంటాయి. Yeah. అందరూ కూడా జాబ్స్లో ఫిక్స్ కాలేకపోతున్నారు. బట్ వీళ్ళు చదివిన ఈ చదువుని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోబడాలి అంటే వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? సో డెఫినెట్లీ మార్క్స్ చదువుకోవడం అనేది దే ఆర్ ఇంపార్టెంట్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ దే ఇంపార్టెంట్ అనేది we as a society, students, parents, teachers, academicians, everyone, we need to understand that, because మీరు చెప్పినట్టు ఇప్పుడు జాబ్స్ అనేది they are becoming harder. There are many for IT jobs కానీ analyst jobs అని the workforce is increasing, so competition is increasing in your schooling especially, because I am
from the school's side kabatti, I would say go beyond your books. Grab any opportunity get. Inta chinna volunteering opportunity ochina, use your education towards that. Unpaid internships kani, school ne adagandi, question the school. You know, if you have a school, ask your schools to give you those opportunities. Ask your schools, are there any competition, like external competitions in the passion that you have that you can, you know, continue in. Have conversations with schools, have conversations with, main thing and research. Yeah. You have the internet, it's a golden apple in your hand. అండ్ ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్? 100 చెప్పలేను, బట్ many countries and many schools abroad do it. Okay. More than 80% of the schools do it. They focus on proper career counseling, emotional guidance counseling, SEL curriculums అని ఉంటాయి. మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా స్టార్ట్ అయ్యాయి, చాలా స్కూల్స్ కూడా చేస్తున్నారు. బట్ ఓవర్ దేర్ ఇట్స్ నాట్ అబౌట్ స్టూడెంట్ well-being to teacher well-being, management well-being kuda they focus a lot. Yes. Right? So guidance anedi is very important, and personality development also comes from your teacher connection in this class. Okay. Your encouragement to speak, your encouragement to participate in leadership opportunities, your encouragement to participate in entrepreneurial opportunities. Ivanni define your personality of confidence or of empathy, of these different things kada. Yeah. So I think it's the relationship you have in the school and to your teacher, to your management also matters. స్పెషల్లీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే వాట్ యు అబ్జర్వ్ లైక్ మేజర్ స్ట్రెంగ్స్ ఏమంటారు? Honestly, Andy, one of the major things that I see is that we're providing education to such a huge population. It's something that, like, of course, after China, we're one of the biggest Yes, populations, yes. kada. And asala enta mandiki, we have over 300 million students, right? And we're providing education to each and everyone. And we're an English-speaking country too, right? We teach in English too. Public schools kani, private schools kani are one of most schools follow an English curriculum, English-speaking curriculum. Yeah. It's not something you see in every country. So it's beautiful that we're able to give education to so many students from our country. We have over 1.5 million schools. So look at that number itself, and how are we maintaining all of that? You know, it's very, very nice. ఏదైనా కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు. కేవలం పుస్తకాలు బట్టి పడితే యూనో వచ్చేది ఏం లేదు అని. బట్ ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎప్పటి నుంచో మనకి ఆ లాగింగ్ అనేది ఉంది ఇన్స్టిట్యూషన్స్ వైజ్. సో అది వాళ్ళ ఫ్యూచర్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటారు? Currently, Andy, the lag is reducing in Indian education in most schools. Okay. That I can definitely say that, because mana kotta policies chustunte, and even in the academic boards chustunte, but CBSE chustunna, they're implementing so many things other than academics and subjects. They're implementing a lot of skill oriented things. But practical thinking anedandi, it sets a student's mind beyond the textbook. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మోడల్ అయిన టెక్స్ట్ బుక్ అనుకోండి, యూ లెర్న్ దట్. బట్ రియాలిటీకి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ద మోడల్, ఇట్స్ అబౌట్ ద పీపుల్ యూ వర్క్ విత్, ఇట్స్ అబౌట్ ద మేనేజ్మెంట్, ఇట్స్ అబౌట్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇట్స్ అబౌట్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి అది టెక్స్ట్ బుక్లో తీసుకుని వచ్చేది ఒక్కటే వీ కెనాట్ ఇంప్లిమెంట్. We have to look at the other things that we didn't learn in the textbook, like communication skills, negotiating skills, organizing skills, time management. Ivanni comes from your practical thinking or practical activities that you do, right? That is equally important. It is not just what you bring out from the textbook. సో మీరు చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు బయటికి వెళ్ళి చదువుకోవాలి అన్నప్పుడు ఆడపిల్ల, సో బయటికి పంపించాలి అన్నా కూడా ఇంట్లో భయాలు ఉంటాయి. సో కామన్గా అందరికీ ఉన్నట్టే మీ ఫ్యామిలీలో కూడా ఆ భయాలు ఉన్నాయా? స్టార్టింగ్లో 100% that fear was there, Andy. But that fear was more about my child is going on a fear. It was never like ఒక ఉమెన్ వెళ్తుంది అన్న ఫియర్ అనేది. In today's world, in the previous, whenever it is, whatever era, whatever time it is, ఒక పేరెంట్కి వాళ్ళ డాటర్ ఒక బయటకు వెళ్ళి చదువుతుంది, బయట ఒక ఆపర్చునిటీ, ఇంటి బయట ఆపర్చునిటీ వస్తుందంటే ఫస్ట్ థింగ్ సేఫ్టీ ఆలోచిస్తారు, మోర్ దెన్ ఎనీథింగ్. And that is a very understandable, respectable concern. Kani, the world is changing, right? Okay. I have studied abroad, I've worked abroad, I've lived alone in many countries. It's very safe. సో కేవలం విద్యావేత్తనే కాదు, ఇన్సైడ్ ఒక యోధురాలు కూడా ఉన్నారు. బట్ ఈ యోధురాలకి, ఈ విద్యావేత్తకి ఇంత లైక్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో అలా మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే my mom.
for sure. Asala, when she was married, she was not working, right? She was not working. She didn't have any background in education or anything. Because dad was keen on continuing the businesses and he started everything from scratch as well. Like, tate support chesaru kani prati school that was built by dad are his own schools. So she started, tanki English kuda telidu. She went to English classes. She learned fluent English right after marriage. When she was carrying me, she went for accounting classes. Okay. And now she's head of the full finance of the school and head of the house, head of the business, head of everything. And then my Nanamma kuda, she was very, very hardworking. She supported my Tatya in every business decision, every house decision. But right now, another great thing that I do want to mention here, and you know what I am very happy and grateful for, is the family that I got married into. Because at the end of the day, this is a very big deal for many women. When they get married, ఏమైపోతుంది, కంటిన్యూ చేయగలుగుతామా చేయలేమా, మన సొసైటీలో that is a very big fear. కదా. Of course, it's changing, but it's still a fear. I had the privilege and I'm very grateful that my current, the family that I got married into, we live in a joint family. We're from a very big joint family. So we have like 3 grandfathers and then their wives and many, many people in the house. Each and every person has been supportive in my journey, my current journey. Every day they're pushing me, every day they're encouraging me, and I am just very happy to have that because, it's not just the men, the women also support me. And women supporting women is also a very big deal. అండ్ చాలా మందికి తెలియదు, మనకి రత్నం గారి మనవరాలిగా అండ్ కిషోర్ గారి డాటర్గా మాత్రమే తెలిసిన రోషిని గారు ఏ ఫ్యామిలీకి కోడలో తెలుసా? మనం నిత్యం పూజకి వాడుతూ ఉంటాం కదా అంబికా దర్బార్ బత్తి. సో ఆ అంబికా ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీకి కోడలు అనమాట. సో ఇంకా మీరే చెప్పండి. అంటే మీరు చూసే ఉంటారు ఇప్పుడు మనం ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాచింగ్ దిస్ ఆర్ యూజర్స్ ఆఫ్ అంబికా అగర్బత్తి అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. బట్ ఒక విద్యావేత్తగా మీరు చెప్తేనే బాగుంటుంది అది. అండ్ సీరియస్గా చెప్పండి, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని నిజంగా పిల్లలు ఇష్టపడుతున్నారంటారా? ఇష్టపడుతున్నారండి. అండ్ అగైన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద టైప్ ఆఫ్ స్కూల్ అండి. డెఫినెట్లీ, బికాజ్ ఐ కాంట్ సే దట్ ఓవరాల్ ఇష్టపడుతున్నారా అనేది, బికాజ్ it depends on the kind of school and the kind of culture you build in the school, right? You can have a school that focuses heavily on academics, but you have a beautiful culture where students are able to ask questions, students are able to talk to the teachers. Ippudu manaki past lo we were like sir, ma'am, ippudu miss, mr, mrs ayindi. Okay, that does bridge some sort of friction between the teacher and student. Our freedom to speak to the principal. Okappudu we never used to speak to the principal directly. Yes. Ippudu students can directly speak to the principals too. So bridging those communication, I feel like norms and culture you set in your school really matters, and that's what makes a student like or dislike the school. Great. So ఫైనల్గా మీరు మహిళా లోకానికి ఉమెన్స్ డేను పురస్కరించుకొని ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ నవేడేస్ చాలా చిన్న వాటికి పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. దే ఆర్ ఎండింగ్ అప్ దేర్ లైఫ్స్. బట్ అట్లా కాకుండా వాళ్ళని వాళ్ళు ఎన్లైటన్ చేసుకుంటూ సమాజాన్ని కూడా ఎన్లైటన్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇట్స్ డెఫినెట్లీ డిఫికల్ట్ టు మెనీ ఉమెన్, ఐ కెన్ సే, రైట్? బట్ వాట్ ఎవర్ ఆపర్చునిటీ యూ గెట్, ప్లీజ్ టేక్ ఇట్ అప్. డోంట్ బీ అఫ్రేడ్. ఒకటి, just don't be afraid of anything, right? Speak up, talk more, find opportunities, research చేయండి, తీసుకుని వెళ్ళండి. మీ పేరెంట్స్ కానీ మీ స్కూల్ కానీ తీసుకుని ఈ ఆపర్చునిటీ ఉంది, హౌ కెన్ ఐ గెట్ ఇన్, హౌ కెన్ ఐ డూ దిస్ అని టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ యాజ్ అ గవర్నమెంట్, యాజ్ అ సొసైటీ ఆల్సో, సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ ఫర్ విమెన్ ఆంటర్ప్రినర్స్కి కానీ స్టార్టప్స్కి కానీ సో మెనీ పాలసీస్ హ్యావ్ కమ్, సబ్సిడీస్ హ్యావ్ కమ్. Even rural areas low subsidies have come to encourage women education. Please hear about this, take these opportunities, let your parents know that these things are there. Show them what you're really capable of, grab it. Ever మీ దగ్గరికి తీసుకుని రారు. And I think this applies to even a man. No one brings it to you. Grab it, take it. And I think another big message to the society is, it's not just about getting girls into schools. It's about keeping them in schools. Okay. It's about giving them the freedom and independence to choose, to speak. It's about letting them, ensuring safety, giving them leadership opportunities, ensuring, equal economic opportunities. It's not just getting them into schools. మరోసారి ఉమెన్స్ డేను పురస్కరించుకొని మా సుమన్ టీవీ నెల్లూరు స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి టైం స్పెండ్ చేసినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి.